బోనస్ కల్పిస్తాం, వరికి గిట్టుబాటు ధర కల్పిస్తాం అని చెప్పేసి నానాక బోగాస్ కూతలు చెప్పి ఈనాడు గద్దెకెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రైతులను అనేక రకాలుగా రైతులకు మోసపెడతా ఉన్నది అనేది ఈ సందర్భంగా నేను మనయేస్తా ఉన్నా. రైతు రుణమాఫీ అన్నావు, రైతు రుణమాఫీ కూడా ఆరకొర రైతు రుణమాఫీ, అందరికీ రైతు రుణమాఫీ కాలేదు. మీరు చెప్పినటువంటి ఆరు గ్యారెంటీలు ఏ ఒక్క గ్యారెంటీ కూడా కరెక్ట్ ప్రజలకు అందుబాటులో లేదనేది కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఏదైతే రైతు సుఖ సంతోషాలతో రైతు 3 పూటల కడుపు నిండా అన్నం తిన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉంది అని చెప్పుకుంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వమే, అది కేసీఆర్ గారి ప్రభుత్వమే అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనయేస్తా ఉన్నాను. ఈనాడు మా నాయకులు నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క రైతులకు న్యాయం జరగాలి, రైతు పంట పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి మంచి ఆలోచనతోటి మా నాయకులు బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు మరి ఈ యొక్క కార్యక్రమం మండల లీడర్లకు ఏర్పాటు చేయమని చెప్పినందుకు కూడా గౌరవంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మనయేస్తా ఉన్నాం. ఈరోజు నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర మంత్రివర్యులు జూపల్లి కిషన్రావు గారికి నేను ఒకటే విన్నపిస్తా ఉన్నా. రైతులకు గిట్టుబాటు ధరను కల్పించలేనటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇదే రకంగా రైతులను ఇబ్బంది పెడితే మా నాయకులు బీరం హర్షవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో రైతులు మొత్తాన్ని కూడా కై కలుపుకొని త్వరలోనే ఈ యొక్క శనగలు అదేవిధంగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా, రైతుల గిట్టుబాటు ధరలు ఏర్పాటు చేయకుండా ఉంటే మా నాయకుల ఆధ్వర్యంలో అందరి సమక్షంలో చిన్నంబాయి చౌరస్తాలో పెద్ద ధర్నా కూడా మేము పూనుకుంటామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. కాబట్టి రైతులకు తక్షణమే గిట్టుబాటు ధర కల్పించాలి, అదేవిధంగా రైతు పండించినటువంటి పంటను కొనుగోలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇచ్చిన అవకాశాన్ని ముగిస్తూ ఉన్నా. జై తెలంగాణ, జై బీరం.